గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సిద్దిపేట మరియు వైద్యారోగ్య శాఖ సహకారంతో మహిళా శిశు ఆరోగ్య కేంద్రం గజ్వెల్ ఎంసీహెచ్ నందు వివో పాలకవర్గ సభ్యులకు, మహిళా వివోఏలకు మరియు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ, మహిళా ఉన్నతి ప్రగతికి సోపానమని, మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటామన్నారు. ముఖ్యంగా మహిళలు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందని, తర్వాత అలసట వస్తుందని, త్వరగా అలసట వస్తుందని, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు ప్రతిరోజు తినాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఒకవేళ అనారోగ్యం వచ్చినట్లయితే త్వరగా హాస్పిటల్లో వెంటనే సంప్రదించాలన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 52 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళలందరికీ రక్త పరీక్షలు చేసి సలహాలు, సూచనలు మరియు మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, కె రవీందర్ రెడ్డి, సిహెచ్ఓ బి శ్రీనివాస్, సబ్ యూనిట్ ఆఫీసర్ మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ సందర్శించారు. కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల, డాక్టర్ సంధ్య, డాక్టర్ సౌమ్య, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, హెడ్ నర్సులు నిర్మల, నర్సింగ్ ఆఫీసర్ మహేశ్వరి, ల్యాబ్ టెక్నీషియన్లు రాము, ప్రవీణ్, అయోధ్యరామ, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఆశా కార్యకర్తలు సుజాత, నవిత, స్వప్న, కవిత, ఏపీఎం దుర్గాప్రసాద్, సిసిలు నాగరాజు, కృష్ణలీల, శ్రీనివాస్, నిర్మల, కుమారస్వామి, పుష్పలత, స్వామి జ్యోతి, నవీన్, డాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే మీకు తెలుసు యాక్చువల్గా ఆరోగ్యం గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇద్దరు పిల్లలు కానీ ఉంటారు. మీకు ప్రతి కళ్ళకి వెళ్ళినప్పుడల్లా గైనకాలజిస్ట్తో మాట్లాడే ఉంటారు ఏం జాగ్రత్తలు పాటించాలని. ఒకటి శుభ్రత అనేది మీ పర్సనల్, మీ ఇంటి దగ్గర కానీ, మీ సరౌండింగ్స్ కానీ, మీ పిల్లల్ని కానీ, ఈ వయసు వచ్చిన పిల్లల్ని కానీ ఏ విధంగా మనం నీట్ చేసుకొచ్చాలి ఏంటి అనేది. తెల్లబట్ట అనేది చాలా కామన్గా ఇప్పుడు మన మహిళల్లో ఎదుర్కొనే సమస్య. ఆ తెల్లబట్టకు సంబంధించింది మనం ఏం చేయాలంటే మనం ఎవ్రీడే శుభ్రంగా స్నానాలు చేయడం, టైం టు టైం అలాంటివన్నీ మెయింటైన్ చేసుకోవాలి. లేదా ఒకటి ఏమో అలా విధంగా ఫుడ్ బేసిక్, అంటే మనం ఏదో బాగా పళ్ళు ఫలాలు అలా తీసుకొని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని లేదు. మనకి ఇంట్లో ఏమున్నాయో పెద్ద కాలం నుండి ఏవైతే తింటున్నామో పప్పు అలాంటి బేసిక్స్ మనకు అందరికీ ప్రతి ఒక్క పేదవాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటాయి. అలాంటి డైట్ ఇంకా మొలకలు ఎంత పెసర్లు అలా బీట్రూట్ కర్రీలు అలా అయితే రక్తం బాగా వస్తుంది. చిక్కి ఇవన్నీ చాలా తక్కువ తక్కువనే వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా సరే మనం అలాంటి ఫుడ్ తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలి లేడీస్. తర్వాత ఏ చిన్న సమస్య అయినా కొంచెం స్టార్ట్ అవుతుంది, ఏదైనా బ్లీడింగ్ అనేది టైం టు టైం కాకుండా వేరే విధంగా ఇట్లా ఇర్రెగ్యులర్గా వస్తుంది అనుకున్నప్పుడు కన్సర్న్ నియర్ బై గవర్నమెంట్ సెక్టర్స్లలో గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఇది మామూలుగా మహిళ ఎవరైతే ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మీ ఇంట్లో మీకు కంపల్సరీ ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలకి మాత్రం వాళ్ళకి కూడా ఏదైనా సమస్య ముందు టైం అంటే మనకు 11, 12, 13 ఏళ్ళ లోపల వాళ్ళు పెద్ద మనిషి అవ్వాలి. ఇంకా అవ్వలేదు అంటే కంపల్సరీ ఎదుగుదల లేదు, అవ్వట్లేదు పిల్లలు, రొమ్ము ఎదుగుదల లేదు, ఇట్లా ఉంటారు పిల్లలు కూడా. వాళ్ళని తొందరగా డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి డాక్టర్ ద్వారా సలహాలు తీసుకున్నారు. ఏంటి ఏదైనా సమస్య దేని వల్ల సఫర్ అవుతుందో తెలియదు కదా. రక్తహీనత ఇంకా ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది, బాడీలో ఉండే చేంజెస్ దానికి డాక్టర్ని సంప్రదించాలన్నా ఏ చిన్న ఇష్యూ అయినా అంత నెగ్లెక్ట్ చేయాల్సిన ఇంకా చేయకూడదు. ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్, అందరూ డాక్టర్లు ఉన్నారు, స్పెషాలిటీస్, మీరు ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. వచ్చి మేడం ఆల్రెడీ కవర్ చేశారు. సలహా ఇద్దామనుకుంటున్నాను. మనకు ఆడవాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రపు ఇండకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. సో దాన్ని ఎట్లా మనం నిరోధించాలి అంటే బాగా వాటర్ తాగాలి, బాగా నీళ్లు తాగాలి. ఎంత బాగా తాగితే అంత మంచిది. మనం నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే మన